మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు చుట్టూ తిరగకుండా ఉండడం కోసం కాళ్ళు పట్టుకుని దాక్షణాలు మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. గత 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అలాంటి ఆయన్ని పట్టుకొని ఈ రోజు ప్రతిపక్షం కూడా లేకుండా ఒక్కటి చెప్పండి ఉదయశ్రీ గారు ఒక్క మాట నా మాట వినపడుతుందా? ఒక్కసారి ఉదయశ్రీ గారు, ఉదయశ్రీ గారు నేను 2 పాయింట్లు అడగాలి. ఉదయశ్రీ గారు దయచేసి 2 ప్రశ్నలు. ఉదయశ్రీ గారు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇందాక అన్నారు ఏదో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది అన్నారు. ఎస్, ఇదే మీరు 23 సీట్లకు పడిపోయి ఇప్పుడు అత్యంత పెద్దగా మళ్ళీ రాలేదా? 160 పైచీలకు రాలేదా? సో ఒక్కసారి సీట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదని లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మోడీ గారి మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న మీరు గతంలో మోడీ గారిని తిట్టకుండా తిట్టలేదా? వాళ్ళ యొక్క రాజకీయాల టైమింగ్లను బట్టి ఎవరి కాళ్ళు పార్టీలో వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. అంత మాత్రానే మీరు కోపోద్రిక్తురారైపోతే ఎట్లా చెప్పండి? పాయింట్ టు పాయింట్ మాట్లాడండి ఉదయశ్రీ గారు. అవునండి, 11 సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి 11 సీట్లకు అంటా ఉన్నాం. ఈ రోజు ఇలాగే ఏ పేరు మీదైతే మాట్లాడుతా ఉన్నాడో, ఏ రోజు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారో. 11 సీట్లు కాదండి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కూడా చాలా కష్టమైందని తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆడపడుచుగా కనీసం రానున్న రోజుల్లో మరలా ఎలక్షన్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరండి. వీళ్ళ వల్ల, వీళ్ళు చేసే తప్పుల వల్ల, వీళ్ళు మాట్లాడే తప్పుల వల్ల ఖచ్చితంగా కట్టిన మూల్యం చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ జైల్లో చిప్పకూడదు వచ్చిద్దో అని, ఎక్కడ జైలు ఈయన తోడుగులన్నీ ఎక్కడ తోడేస్తారో అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్షమాపణ చెప్తాడా అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. 11 సీట్లకు గెలిచారు కాబట్టి 11 సీట్లు అన్నామండి. ఉదయశ్రీ గారు మనం ఒక మాట అంటే చూపించాం కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉంటే మేము గెలిచామండి. వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు గెలిచారు కదా. ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఉదయశ్రీ గారు ఒక మాట వినండి. ఉదయశ్రీ గారు ఎవరైతే ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని తిన్నారని మీరు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 70 రోజులు చెప్పుకొని తిన్నారని వాడు కూడా అంటారు. మీరు ఒక మాటని వాళ్ళ ఒక మాటలని అవసరమా? ఒక్కటి డైరెక్ట్ గా చెప్పండి. దాన్ని బట్టి తెలుసుకోవాలి మీరు ఎంత మాత్రం పరిపాలన చేశారో. నోరు ఉంది కదని మాట్లాడంగానే ఏదో ఆయన మండలం పప్పులు పొందడం కోసం ప్రెస్ మీట్లు పెడితే కుదరదండి. ఇక్కడ ఆంధ్రరాష్ట్ర ప్రజలే పిచ్చోళ్ళు కాదు కదా మీ ప్రెస్ మీట్ చూడడానికి. కేవలం చూస్తా ఉన్నారు. ఇంకా ఎంత ఊహించుకుంటారు మీరు? రైట్, కేవలం ఇప్పుడు పేర్ని నాని గారు కేవలం ప్రెస్ మీట్లు పని పాఠాలకే పెడతారని మీరు అంటున్నారు, అంతే కదా మీరు అనేది? రైట్, ఏం చేయాలో తెలిగి పెడతారండి. సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర. రైట్, ఏదో మాట్లాడాలి కాబట్టి పెడుతున్నట్టున్నాడు ఆయన ప్రెస్ మీట్లు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్, మళ్ళీ మాట్లాడతా. కొంచెం స్క్రీన్ దగ్గర కొంచెం సరిగ్గా ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మీరు దగ్గరకు వచ్చేసారు స్క్రీన్కి, కొంచెం వెనక్కి కూర్చోండి, బాగా కనబడతారు. రైట్, ఒక్కసారి మనం యశ్వంత్ గారితో మాట్లాడదాం. యశ్వంత్ గారు ఏమంటారు? మీరు రమేష్ గారు మాట్లాడిన మాటలతో యాక్సెప్ట్ చేస్తారా? యశ్వంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్, మాట్లాడు. ఎస్, మాట్లాడు. యాక్చువల్లీ ఆయన నాకు రీసౌండ్ వల్ల కౌంటర్ అర్థం కాలేదు, కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను. ఎవరికైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, జనసేన గురించి, జనసేన కార్యకర్తల గురించి బాధపడుతూ ప్రశ్నలు పెడుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు, వాళ్ళందరికీ 2 అడ్వైసులు ఇస్తాను. అయితే మీ పార్టీ తరపు నుంచి ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించడం తప్పలేదు. లేదు మేము అలా చేయము, మేము టీడీపీ కోసం, జనసేన వాళ్ళ కోసం, లేదా వీళ్ళిద్దరిని జరగడం కోసం చేయాలి అనుకుంటే మీ పార్టీని తీసేసి, మీ కండుగా తీసేసి మీరు కూడా వచ్చి మాతో నిలిచి ఇదిగో వీళ్ళు బాధపడుతున్నారు అని జనసేన కండుగా కప్పుకొని మా తరపు నుంచి మాట్లాడండి. నేను కూడా సంతోషపడతాను, తప్పలేదు. అంతేగాని వైసీపీ పేరులో వాళ్ళని చూస్తే బాధేస్తుంది.
మాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అంత బాధేస్తే మీరు కూడా మాతో నిల్చుని యశ్వంత్ గారు మీ వాయిస్ వినబడతలేదంట, ఇయర్ పాడ్స్ అంటే డిస్కనెక్ట్ చేసి అంటే మాట్లాడండి. ఇయర్ పాడ్స్ మీ వాయిస్ వినబడతలేదంట రమేష్ గారికి. ఎస్ ఎస్ ఇయర్ పాడ్స్ అంటే డిస్కనెక్ట్ చేయండి, అక్కడ సిగ్నల్ తక్కువ ఉంటుంది మీ దగ్గర. మేబీ డిస్కనెక్ట్ చేసి మాట్లాడి. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది చూద్దాం. ఎస్ పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, మీరు మాట్లాడదురు గారు. మీరు ఇయర్ పాడ్ తీసేయండి యశ్వంత్ గారు. సార్ ఓకే సార్ రైట్ మాట్లాడండి యశ్వంత్ గారు. మాట్లాడండి యశ్వంత్ గారు. వాయిస్ మీ వాయిస్ వినిపించింది సార్. మాట్లాడండి యశ్వంత్ గారు, మాట్లాడండి, క్లియర్ గా ఉంది, మాట్లాడండి. సార్ మళ్ళీ కనెక్ట్ అవుతా ఒక్క నిమిషం. రైట్ మీరు మాట్లాడండి రమేష్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ సెక్రటరీ ఒక్క నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది చూద్దాం, మీరు మాట్లాడదురు కానీ. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్ లో ఒకటి ఉంది. ఆ రోజే గనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్లకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదరగొట్టేస్తున్నాను. నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాలను కొన్ని విభేదించుండొచ్చు, కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా పోనీ ఓకే తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే 3 రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులని గెలియాలి 12 బోర్ గన్ను ఏదో ఉంటాయి. ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ ఒక ఏకత్వం లేదు. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజున. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు చేంజ్ చెప్పండొచ్చు, ఆయన త్వరగా బయట ఈ డ్రామా కూడా చేయగలను కదా, నాకు సత్తా ఉంది కదా. ఆ రోజు జైలు నుంచి బయట ఇది కూడా ఊహించుకోండి, ఆయన బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను, వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూసాం, అరే ఇన్ని కష్టపడ్డాడు పాప ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఒక ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. అప్పటికి మేము ఈ కరోనా వల్ల దీనివల్ల బీజేపీ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక రోడ్ మ్యాప్ లేదు, ముందు నుంచి అడుగుతా ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు, ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు అని అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది తెలుగుదేశం నాయకులు దాన్ని, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలా మంది. అన్న మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా, అందరం కృషి చేసాం తెలుగుదేశం. రైట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరత కోసం మరొకసారి వైసీపీ వస్తే ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆడవాళ్ళని కొడుతున్నారనే ఉద్దేశంతోనే రాష్ట్ర సుస్థిరత కోసం పొత్తుతో వెళ్ళాము, లేదంటే ఇండివిజువల్గా వెళ్ళే సత్తా అప్పుడు కూడా ఉందని వాళ్ళ యొక్క మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది. దీనిలో వాస్తవం ఉందంటారా? ఇస్తాను ఒక్క నిమిషం, మీకు ఇస్తాను మేడం, మీకు ఇస్తాను. రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఇస్తాను, మీకు ఇస్తాను. రమేష్ గారు మాట్లాడుతున్నారు, మీకు ఇస్తాను, ఆగండి. రమేష్ గారు మాట్లాడండి. ఆవిడ ఒకసారి ఇయర్ పాడ్స్ తీసేయండి, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అవును, ఇయర్ పాడ్స్ డిస్కనెక్ట్ చేయండి కొంచెం. మీ ఇయర్ పాడ్స్ పెడితే వినపడుతుంది, నార్మల్గా అయితే బాగా వినపడుతుంది. ఇయర్ పాడ్స్ డిస్కనెక్ట్ చేస్తే మాట్లాడండి మీరు. రైట్, మాట్లాడండి రమేష్ గారు. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఉదయశ్రీ గారు మాట్లాడాలి. ఆవిడ మాట్లాడుతూ ఈరోజు కొత్తగా చూసారు, గతంలో చూడలేదు. మీరు డిబేట్కి వచ్చారు, సంతోషం. పార్టీ పరంగా మీరు మంచిగా డిబేట్ చేయడం తప్పలేదు, అంతేగాని ఒక పక్క పార్టీ నాయకుల్ని ఏకవచనంతో మాట్లాడటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేస్తే మేము కూడా అలా మాట్లాడగలం. కానీ నా పద్ధతి, నా సంస్కారం,
అది కాదు కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారిని మీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు అని పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఆవేశంతో మాట్లాడుతున్నారు. అలాగే పేర్ని నాని గారిని పేర్ని నాని అని మాట్లాడుతున్నారు. ఈ స్థాయి జీవితంలో ఎప్పుడైనా పేర్ని నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి నువ్వు వెళ్ళగలవమ్మా? ఎందుకమ్మా మేము ఏకోశంతో మాట్లాడతాం?